ఎకరం భూమిని తనకు తెలియకుండానే రైతు భూమిని కాజేసిన ఘటన సిద్దిపేట జిల్లా వర్కల్ మండలం వేలూరు గ్రామంలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా వర్కల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన ఉప్పరి పోచయ్యకు 1 నుంచి 2 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉంది. ఇక అదే భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబంతో జీవిస్తున్నాడు. ఇక 2019లో రైతు బంధు రాకపోవడంతో తహసీల్దార్ కార్యాలయం వద్ద తెలుసుకోగా తన పేరు మీద భూమి లేదని చెప్పడమే కాకుండా తన పట్టా పాస్ పుస్తకంపై భూమి క్యాన్సిల్ అయ్యి స్టాంప్ వేసి ఇచ్చాడు. ఏమైందని వివరాలు కోరగా అదే గ్రామానికి చెందిన ఉప్పరి పోచయ్య కొడుకు రామస్వామి పేరు మీదకి అయిందని చెప్పారు. ఇక తాను బతుకుండగానే ఆ భూమిని వేరే వారి పేరు మీదకి ఎలా మారుస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై కలెక్టర్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా పని కావడం లేదని, తన భూమి తనకు ఇవ్వకపోతే పురుగుల మందు తాగి చస్తానని బెదిరించాడు. దీంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ చెప్పడంతో రైతు ఇంటికి వెళ్లిపోయాడు. చాలా లంచం తీసుకొని అడ్జేస్తారు. లక్ష్మి నా పేరు, ఏలూరు. నా భర్త పోచయ్య. మా మామ సంపాదించిన జాగా అయితే మా భర్త చేస్తే ఆయన వేరేటైనా చచ్చిపోయిందని మండలంలో పోచి పెడితే మేము వచ్చినాం. వస్తే ఏం చేశారంటే ఎర్ర మార్పు కొట్టి పంపించిన 4 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్ళు అవుతుంది తిరగబట్టి. రెస్టారెంట్ ఇస్తలేరు, సార్లు చేసిస్తాం పొమ్మని చెప్పిస్తారు, పంపిస్తారు. బాయికాడికి గిట్టి వచ్చిర్రు, సార్లు చూసి వచ్చిర్రు. మీరే ఉందమ్మా, మీ పేరు మీదే ఉందా అంటారు. చేయరు, చేస్తారు, లంచం తీసుకుంటారు, సార్లు చేస్తలేరు. మా భర్త చచ్చిపోక ముందుకే చచ్చిపోయారు అని చెప్పి ఇప్పటికీ చచ్చిపోతాం. మా జాగా ఏకపోతే మేము చచ్చిపోతాం. తెచ్చిన గిట్ట సస్తాం చేసకపోతే. 4 ఇయర్స్ నుంచి మా డాడీ ల్యాండ్ వేరే రామస్వామి అంటే చేయించుకున్నాం. 4 ఇయర్స్ నుంచి మా డాడీ ఎన్నిసార్లు తిరిగినా వెళ్తారు, రేపు అని చెప్పేసి ఇట్లా తీసుకుంటారు. ఆయన తహసీల్దార్ వచ్చి ఆల్రెడీ ల్యాండ్కు లైవ్ లొకేషన్కి వచ్చి ఎంక్వైరీ చేసినా కానీ 1 మంత్లో చేయిస్తామని చెప్పేసి ఇప్పటికి 4 ఇయర్స్ అయిపోతుంది. అయినా రాలేదు. కలెక్టర్ ఆఫీస్కి పొమ్మంటే కలెక్టర్ ఆఫీస్కి 3-4 టైమ్స్ నేనే పోయేసి వచ్చినాను. అయినా అక్కడ కలెక్టర్ ఆఫీస్కి పోతే ఎంఆర్ఓ ఆఫీస్లో మా డాడీ చనిపోయిందని చెప్పి